గతంలో ప్రధాని మోడీని అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గత 5 ఏళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ మోడీ చేతుల మీదుగానే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. కేంద్రం సహకారంతో అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నామన్నారు. 5 కోట్ల మంది ప్రజలు అమరావతి నా రాజధాని అని చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, మళ్లీ అప్పుడు అమరావతి ప్రారంభోత్సవానికి కూడా మోడీనే రావాలని సీఎం చంద్రబాబు కోరారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం. వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు. వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం సభలో అమరావతిని ఉద్దేశిస్తూ మోదీ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో ప్రధాని మోదీ కాశ్మీర్ ఉగ్రదాడి ఊసే ఎత్తలేదు. అయితే ఇదివరకు జరిగిన 2 సభల్లో ఉగ్రదాడి గురించి మాట్లాడిన మోదీ అమరావతి సభలో మాట్లాడకపోవడానికి గల ఉద్దేశం ఏమిటని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं. हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है. ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी. अमरावती केवलम ओक नगरम कादो, अमरावती ओक शक्ति. आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्च शक्ति. आंध्र प्रदेश नो
अधुनातन प्रदेश गांव मारते शक्ति। आने वाले कुछ सालों में इन सारे सेक्टर्स में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है। अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है। मैं लागू कर रहा हूं। बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं। లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 18 ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం సభలో అమరావతిని ఉద్దేశిస్తూ మోదీ ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో ప్రధాని మోదీ కాశ్మీర్ ఉగ్రదాడి ఊసే ఎత్తలేదు. అయితే ఇదివరకు జరిగిన 2 సభల్లో ఉగ్రదాడి గురించి మాట్లాడిన మోదీ అమరావతి సభలో మాట్లాడకపోవడానికి గల ఉద్దేశం ఏమిటని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో ప్రధాని మోడీ అయితే మాట్లాడినట్టుగా కొంతసేపటి క్రితమే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక ఈ సభలో మాత్రం ఆయన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాకపోవడం, దాని గురించి చర్చించకపోవడాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? సంపత్, మనం చూస్తున్నాం కదా, ఏదైతే ప్రధాని మోడీ అమరావతి పర్యటన విజయవంతమైంది. కొద్దిసేపటి క్రితమే మా ప్రధాని మోడీ ప్రసంగం కూడా ముగిసింది. యావత్ దేశం కూడా ప్రధాని వైపు చూసింది. ఏదైతే ఈరోజు అమరావతిలో జరగబోయే సభలో మోడీ ఉగ్రవాదానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా అని. కానీ మనం చూసుకుంటే కనుక తొలి నుంచి చివరి వరకు ప్రసంగంలో ఎక్కడా కూడా ఉగ్రవాదం ఊసు కూడా ఎత్తలేదు ప్రధాని మోడీ. మరి అది వ్యూహాత్మకంగా ఎత్తలేదా లేకపోతే మరి ఎందుకు ఎత్తలేదో తెలియదు. కానీ మనం గత 2 సభలు కూడా చూడొచ్చు. బీహార్లో జరిగిన సభ కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత జరిగిన ప్రజాసభ కావచ్చు. ఆ 2 సభల్లో కూడా ఉగ్రవాదానికి సంబంధించి మోడీ చాలా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. ప్రపంచం ఊహించని రీతిలో ఉగ్రవాదుల్ని తరిమి కొడతాం, అదేవిధంగా పాకిస్తాన్కి ఊహించని దెబ్బ, ప్రపంచం ఊహించని దెబ్బ కొడతామని చెప్పేసి ఆ 2 సభల్లో కూడా ప్రధాని మోడీ ప్రసంగించారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎక్కడ కూడా ఉగ్రవాదం దాని దరిదాపులో కూడా వెళ్ళలేదు. యావత్ దేశం కూడా ప్రధాని స్పీచ్ కోసం ఎదురు చూస్తుంది, ఏం చేస్తారా నెక్స్ట్ అని చెప్పేసి. ఎందుకంటే గత వారం రోజుల గుండా చూసాము ఏం జరుగుతుందో. పాకిస్తాన్ కావచ్చు, అదేవిధంగా భారత్ బార్డర్లో కావచ్చు, కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల పాకిస్తాన్ ఏ విధంగా అతలాకుతలం అవుతుందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు అమరావతి పునర్నిర్మాణం కోసం సభకు వచ్చిన మోడీ అందులో ఏవైనా ఉగ్రవాదం గురించి మాట్లాడతారని చెప్పేసి అటు అమరావతి ప్రజలు వెయిట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు, అదేవిధంగా యావత్ దేశ ప్రజలు కూడా గమనించారు. కానీ ఎక్కడా కూడా ఉగ్రవాదానికి సంబంధించి ఎక్కడ మోడీ తన ప్రసంగంలో చోటు కల్పించలేదు. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలు, టీడీపీ ఎంపీలు బహుశా కేంద్రానికి పూర్తి మద్దతునిస్తుందక అనే అది కూడా అనిపిస్తుంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అనుకుంటే కనుక అందుకు కీలక పాత్రధారి టీడీపీ ఎంపీలు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి వచ్చి అమరావతి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కావాల్సిన సహకారం తాను అందిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. 18 ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 18 ప్రాజెక్టులకు సంబంధించి మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 57,000 కోట్ల పైచిలకు ప్రాజెక్టులను కూడా
మోడీ ప్రారంభించడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంబంధించి తాను పూర్తి సహకారం అందిస్తుంది, కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను ఆయన మెచ్చుకోవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏవైతే ఐటీని అభివృద్ధి చేశారో అదే అభివృద్ధిని చూసి తాను గుజరాత్లో అభివృద్ధి చేశానని చెప్పేసి చంద్రబాబుకు కితాబ్ ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం చంద్రబాబు ప్రసంగంలో కూడా మోడీకి అదే తరహా కితాబ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాజకీయంలో కావచ్చు, ఇలాంటి సభల్లో కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, సహజంగానే చూడాలి. అయితే లోకేష్ మాట్లాడుతూ ప్రధానిని ఒక మిసైల్ లాగా, పాకిస్తాన్ మీద ఒక అనుసంధించే మిసైల్ లాగా మనకి నారా లోకేష్ మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే మోడీ సభ, ఏదైతే ప్రధాని మోడీ సభ, అమరావతిలో పునర్నిర్మాణ సభలో ప్రధాని మోడీతో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. సభ అయితే సక్సెస్ కాగలిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందో, తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందో, కూటమి ప్రభుత్వం కోరుకుందో అవన్నీ కూడా మోడీ మాట్లాడడం జరిగింది. అక్కడ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అమరావతి పునర్నిర్మాణం కోసం. అయితే శ్రీనివాస్ ఇప్పుడు ఏదైతే మోదీ మాట్లాడారో దాంట్లో అమరావతి పునర్నిర్మాణానికి ప్రారంభోత్సవానికి హాజరైనటువంటి మోదీ హామీ ఇచ్చానన్నారు. కానీ మరి ఏ రకంగా మేము అమరావతి పునర్నిర్మాణానికి ఏ పథకాలు ఇస్తాం, ఇంకెంత వరాల జల్లు కురిపిస్తాం, ఎంత ఆర్థిక సాయాన్ని అందిస్తాం అనేది మాత్రం చెప్పలేదు కదా. దీన్ని ఏ రకంగా చూడొచ్చు మనం? అంటే ఇది చూడాలి మరి ఎలా ఉంటుందనే పరిస్థితి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికంగా చేయూతనియ్యాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కి ఉంది. కానీ ఏ మేరకు ఇస్తారో కూడా చూడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అందుకు కేంద్రం తన వంతుగా పూర్తి సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. సహకారం ఏ విధంగా, ఆర్థికంగానా లేకపోతే ఇంకో రకంగా అనేది కూడా ఎక్కడ ప్రధాని మోడీ చెప్పలేదు. బహుశా ఇది ప్రజాసభ, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో అమరావతి పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సభ కాబట్టి దీనికి సంబంధించిన, అమరావతికి సంబంధించి ప్రధానంగా ఏమేమి ఇవ్వబోతారన్నది ప్రకటించలేదు. మళ్ళీ ఏమి ఇస్తారనేది కూడా బహుశా కొద్ది రోజుల తర్వాత తెలుస్తుందేమో. కానీ 57,000 పైచిలుకు వేల కోట్ల పైచిలుకు ప్రాజెక్టులకు మాత్రం శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో రోడ్లు కూడా ఉన్నాయి, అదేవిధంగా కేంద్ర సంస్థలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా అమరావతిలోకి వస్తాయా, ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో వస్తాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే అమరావతికి సంబంధించి తన సహకారం అందిస్తాను, కేంద్రం తన సహకారం అందిస్తుందని చెప్పారు. కానీ ఎలా అనేది మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. బహుశా కొద్ది రోజుల్లో దీని గురించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందేమో చూడాలి. అయితే శ్రీనివాస్, ఇందాక మనం ప్రస్తావించినట్టుగా కూడా ఈ పునఃప్రారంభోత్సవ సభలో ఉగ్రవాదం గురించి అయితే నరేంద్ర మోడీ మాట్లాడలేదు. కానీ ఈ బీహార్కి సంబంధించి ఆ మీటింగ్లో కావచ్చు, ఇట్లా నార్త్కి సంబంధించి కొన్ని మీటింగ్లో మొత్తం ఆయన ఉగ్రవాదం గురించి మాట్లాడారు. అక్కడ ఎందుకంటే అక్కడ పూర్తి ఏదైతే బీజేపీకి కావాల్సినటువంటి ఆధిక్యత లేకపోవడం కావచ్చు, అక్కడ బీజేపీ ప్రజల్లో యొక్క ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని అక్కడ ప్రజల యొక్క మద్దతును చూరగొనే ప్రయత్నంలో భాగంగానే అక్కడ రకంగా మాట్లాడి, ఇక్కడ రాజధాని నిర్మాణ సభ కాబట్టి ఇక్కడ పూర్తి మద్దతు ఉంది కాబట్టి అందుకే ఇక్కడ మాట్లాడలేదన్న ఒక కోణంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా మాట్లాడని మనం అనుకోవచ్చా? రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక రాజకీయం ఒక్కొక్క చోట ఒక్కో రకంగా ఉంటుంది. నార్త్లో ఒక రకంగా ఉంటుంది, నార్త్ ఈస్ట్లో ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా దక్షిణ భారతదేశానికి వస్తే కనుక మరొక రకంగా ఉంటుంది. సో ఇక్కడ తీవ్రవాదము అనే కన్నా అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిదనే ఒక ఆ లైన్లో ప్రధాని మోడీ మాట్లాడినట్టుగా ఆ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా నార్త్ సైడ్కి వెళ్తే కనుక అక్కడ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఉగ్రవాదానికి సంబంధించి అక్కడ ఇంపాక్ట్ ఎక్కువగా, ఎందుకంటే కాశ్మీర్ నార్త్ రాష్ట్రాలకు చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఆ ప్రభావం వాటి మీద పడుతుంది కాబట్టి అందుకోసమే మోడీ ఆ సభల్లో అలా మాట్లాడారా అనే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక దక్షిణ భారతదేశాన్ని విషయానికి వస్తే కనుక మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఉగ్రవాదం కంటే అభివృద్ధి అనేది ముఖ్యమని చెప్పేసి ప్రధాని మోడీ ఆ విధంగా మాట్లాడారని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైతే దేశానికి సంబంధించిన ఇష్యూని అక్కడ లేవనెత్తకపోవడం మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగానే ఉంది అని చెప్పచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.